ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలన సౌలభ్యం అంటూ గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటి నుంచి అనేక వివాదాలు, అసంతృప్తులు వెలువెత్తాయి. ప్రజల అభిప్రాయాలను సక్రమంగా సేకరించకుండానే తీసుకున్న ఆ నిర్ణయం అప్పట్లో గందరగోళానికి దారితీసిందని విమర్శలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితిని సరిచేయడానికి కూటమి సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ఇందుకోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం 7 మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే ప్రజల వినతులు స్వీకరించడం ప్రారంభించింది. జిల్లాల కలెక్టర్లు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. అందిన ప్రతిపాదనన్నింటినీ సమీక్షించిన తర్వాత ఉపసంఘం అసెంబ్లీ సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించనుంది. గడువు తేదీ స్పష్టంగా జనగణన షెడ్యూల్ కారణంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు లేదా పేర్ల మార్పులు చేయడం సాధ్యం కాదు. అందువల్ల అన్ని మార్పులు 2025 డిసెంబర్ 31లోగా పూర్తి చేసి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ కారణంగా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక మరోవైపు ప్రతిపాదిత జిల్లాల వివరాలు చూస్తే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం పరిశీలనలో ఉంది. అదనంగా బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలో కలిపితే పరిపాలన సౌలభ్యం కలుగుతుందని భావిస్తున్నారు. ఇలా చేస్తే 2 జిల్లాలు సమతూకంగా నిలుస్తాయి. అయితే రాజధాని అమరావతిని కేంద్రీకరించిన ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా చర్చనీయాంశమైంది. అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలను కలిపి 5 నియోజకవర్గాల జిల్లాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లాలో మిగిలే గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలు మరో జిల్లాగా కొనసాగుతాయి. ఇక ఏజెన్సీ ప్రాంత ప్రజల పరిపాలన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ముందుకొచ్చింది. ప్రస్తుతం అక్కడి ప్రజలు పాడేరు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తుంది.